ఈ మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం వద్దాం. ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణకు వస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు మనం అందరం కలిపి 3,43,000 మంది ఓట్లు వేసాం. 3,43,000 మందిలో 1,33,00,000 మంది మనకి దిగువ తరగతి వాళ్ళు, లేని వాళ్ళు. ఎస్, దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తున్నాం, అమ్మఒడి ఇస్తున్నాం, మళ్ళీ చదువు చెప్పిస్తున్నాం. ఎంత కావాలంటే అది విద్య, ఇది మన టోటల్గా ఆరోగ్యశ్రీ కానీ అన్నీ ఫ్రీయే, ఇంక్లూడింగ్ సిలిండర్తో సైతం ఫ్రీ. ఆ తక్కువ 2,10,00,000 మందికి మొత్తం టోటల్గా 30 లక్షల మంది ఐదు క్వాలిఫైడ్, అంటే వాళ్ళు వ్యాపారాలు చేసుకొని బతకగలరు, నిలబడగలరు. మరి 1,80,00,000 మంది ఏ పాపం చేశారని చెప్పి వాళ్ళని నడి రోడ్డుపై మనం వదిలేస్తాం. వాళ్ళందరూ ఓటేశారు. ఈ 1,80,00,000 మంది ప్లస్ 5,40,00,000 మంది, ఇంకా కొంతమంది ఓటుకు రాలేకపోవచ్చు, లేకపోతే ఏమి రావచ్చు, మన ఓటర్లే. వీళ్ళందరూ ఏంటంటే చెప్పుకోలేరు బయటికి. ఈరోజు ఆకలితో ఉన్నావా, ఈరోజు మనం బట్టలు వేసుకున్నావా, ఈరోజు బండిలో పెట్రోల్ ఉందా లేదా, ఇంట్లో మన తిండి ఉందా లేదా, బియ్యం ఉన్నాయా లేవా, పిల్లల్ని ఆకలితో పెట్టగలరే తప్ప బయటకు వచ్చి మాకు ఇది ఇవ్వండి, మాకు ఇది చెయ్యండి అని చెయ్యి చాపి అడుక్కోలేని పరిస్థితుల్లో ఈ 1,80,00,000 మంది ప్రజల మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారు. వాళ్ళని మనం ఎందుకు గుర్తించట్లేదు? వాళ్ళకి 80 రూపాయలు బియ్యం ఇస్తున్నాం, మనం పేదవాళ్ళకి వచ్చి రూపాయి బియ్యం ఇస్తున్నాం. 80 రూపాయలకి రూపాయికి బియ్యం ఎంత ఉంటుంది? ఒక్కసారి మనం నూనె వచ్చి వాళ్ళకి రూపాయికి ఫ్రీ, రూపాయికి ఇస్తాం, రూపాయికి 10 రూపాయలకి ఇస్తున్నాం. మనం వాళ్ళు చూస్తే 200 రూపాయలకి ఇస్తున్నాం. అంటే ఇదంతా మనం అబ్నార్మల్ రేట్స్ చేస్తే ఒక మనిషి, సగటు మనిషి బతకడానికి మొత్తం మనిషికి 15,000 రూపాయలు కావాలి ఇంటి రెంట్తో. ఆ ఫ్యామిలీగానే అయితే 22,000 కావాలి. పిల్లలైతే 30,000 రూపాయలు కావాలి. పిల్లలు పెద్ద అవుతూ ఉంటే వాళ్ళ చదువులకి వాటికి కలిపి 45,000 కావాలి. మరి ఈరోజు జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? 45 నుంచి 60,000 రూపాయలు మామూలు పెద్ద అయితే జీతాలు, మినిమం మెయింటెనెన్స్ కావాల్సి వస్తున్నప్పుడు ఈరోజు మనకు జీతం ఎంత వస్తుంది? మినిమం 15,000 రూపాయల నుంచి, చిన్నగా చదువుకునే వాళ్ళకి 15,000, మామూలుగా చదువుకునే వాళ్ళకి క్వాలిఫై అయిన వాళ్ళకి మొత్తం 60,000, 50,000 జీతాలు వస్తున్నాయి. చాలా జీతంతో చదువులే పిల్లల్ని చదివించుకోవాలా? ఆ విద్య ఆరోగ్యమే చూపించుకోవాలా? మరి ఏమీ చూపించుకోకుండా గ్యాస్ సిలిండర్ 1,200 రూపాయలకే కొనాలా? 200 రూపాయలకు కందిపప్పే కొనాలా? మరి వీళ్ళందరూ ఏం పాపం చేశారని ఇంత డబ్బు చేసి ఒకవేళ డబ్బు సరిపోతే ఎవరికి చెప్పుకోలేక ఆ తల్లిలో తండ్రి ఒక పూట తినక, ఒక పూట తిని ఆ తల్లికి ఆ పిల్లల్ని చదివించుకొని ఆ ఆరోగ్యంలో కానీ ఆ దేవుల ఆరోగ్యం బాగాలేకపోతే ఆ నెలంతా పస్తుండి ఆ ఆరోగ్యశ్రీ లేక, ఇన్సూరెన్స్ లేక, ఏమీ లేక, మరి ఆ పిల్లలు ఆ డబ్బు అంతా అటు వెళ్తూ ఉంటే, ఆ డబ్బు వెళ్తున్న నెల రోజులు వాళ్ళందరూ ఆకలితో ఉంటే వాళ్ళని మనం పట్టించుకోమా? గవర్నమెంట్లు ఏదైనా సరే, తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్ర అవ్వచ్చు, వాళ్ళు మనం ఏం పాపం చేశారు? మధ్యతరగతిగా పుట్టారని. మధ్యతరగతి కుటుంబీలుగా పుట్టడమే తప్ప పాపమా? వాళ్ళ మీద మనం ఎందుకు పట్టించుకోవట్లేదు? మిమ్మల్ని సిలిండర్ ఫ్రీ అడగట్లేదు వాళ్ళు. మీరు 400 సిలిండర్ ఇవ్వండి. మిమ్మల్ని పప్పు 200 రూపాయలకి అడగట్లేదు, 100 రూపాయలకి అడగట్లా, 50% రేట్లు ఇవ్వండి. మీరు బియ్యం రూపాయికి అడగట్లా, మీరు 50 రూపాయలకి ఇవ్వండి. ఒక రేటు చేసి ఆ మధ్యతరగతి కుటుంబీకులను కాపాడండి. ఆ మధ్యతరగతి కుటుంబీకులు మేము పెన్షన్ అడగట్లా, ఆ మధ్యతరగతి కుటుంబీకులు మిమ్మల్ని అమ్మఒడి అడగట్లా. విద్యా వైద్యం ఫ్రీ చేయండి. విద్యా వైద్యంకి అక్కడ కులమత భేదాలు పెట్టొద్దు. గొప్పవాళ్ళు, పేదవాళ్ళు, లేనివాళ్ళు, ఉన్నవాళ్ళు మాత్రమే పెట్టండి. విద్యా వైద్యం ఈ 2 ఫ్రీ చేయండి. ఆ 2 ఫ్రీ చేస్తే సగటు ప్రజలందరూ బాగుపడతారు. దయచేసి ఈ మధ్యతరగతి కుటుంబీకులు మాట్లాడండి. వాళ్ళందరూ రాజకీయ నాయకులు, వాళ్ళని పట్టించుకోండి. ఎంతసేపు మీకు వచ్చిందా, మీకు అమ్మఒడి వచ్చిందా, మీకు మొత్తం రుణమాఫీ వచ్చిందా, అది కాదు వచ్చేది. ఈ మధ్యతరగతి కుటుంబీకులే. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా ఓటేసింది మధ్యతరగతి కుటుంబీకులే. ఎందుకు ఓటేసారో తెలుసా? మన ఆంధ్రప్రదేశ్లో మన పిల్లలు మన దగ్గరికి వచ్చి చదువుకుంటారు, పరిశ్రమలు వస్తాయి. మనం ఎక్కడో బెంగళూరులో నా పిల్లలు చదువుకోవద్దు, ఎక్కడో చెన్నైలో నా పిల్లలు చదువుకోవద్దు, ఎక్కడో హైదరాబాద్లో నా పిల్లలు చదువుకోవద్దు. నా పిల్లలు నా కళ్ళ ముందు చదువుకోవాలంటే పరిశ్రమలు కావాలి, చంద్రన్న రావాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలి.
అందుకనే 4 గంటల నుంచి 1 గంట దాకా నీళ్ళు లేకుండా పాలు లేకుండా కూర్చోబెట్టి ధనామధన ఓట్లు వేసుకుంటూ వెళ్ళారు అంటే ఆ మధ్యతరగతి కుటుంబీకులే. మా పిల్లలు ఇక్కడ చదువుకుంటే మా ముందు బతుకుతారు. చాలా జీతంతో ఎక్కడో హైదరాబాద్లో, ఎక్కడో చెన్నైలో, ఎక్కడో గల్పల్లో బతకొద్దు. మేము మా రాష్ట్రంలో మేము గర్వంగా బతుకుతాం. మాకు పరిశ్రమల్లో మాకు జీతాలు ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి, పరిశ్రమలు రప్పించండి అని చంద్రబాబు గారిని గెలిపించారు. కాబట్టి ఈ మధ్యతరగతి కుటుంబీకులకి మనం 1200 మన సిలిండర్ ఇచ్చి 380 రూపాయలు మొత్తం టోటల్గా వాళ్ళందరికీ ఫ్రీగా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి ఒక సబ్సిడీ రేట్ పెట్టండి. ఆ సబ్సిడీ రేట్లో ఒక రేట్లో మనం భరించుతామా, ఏం చేస్తామా, ఎలా చేస్తామా, ఏ విధంగా మనం రాబడి పెట్టుకుందాం, ఏ విధంగా చేసుకుందాం అని ఒకటి పెట్టుకోవాలి. అవన్నీ మనం పెట్టుకుని మధ్యతరగతి కుటుంబీకులను కాపాడాలి. ఇన్కమ్ పెరగడానికి మీరు 2 విషయాలు చేసుకోవాలి. మీరు దాన్ని వదిలేస్తున్నారు. ఇన్కమ్ పెరగడానికి వదిలేస్తున్నారు. ఈ మధ్యతరగతి కుటుంబీకులమే పడిపోతున్నారు. మీకు ఈరోజు చెప్తున్నా, మార్కెట్లో విశాఖపట్నంలో మద్దిరిపాలెం అనే సెంటర్లో 3 లక్షల రూపాయల గజం ఉంటే 3 లక్షల గజం ఉంటే ఆ 3 లక్షలకి గవర్నమెంట్ వాల్యూ 50,000 కడుతుంటే 2,50,000 బ్లాక్ మనీ ఇవ్వని మీరే కదా ప్రోత్సహిస్తుంది. 3 లక్షల రూపాయలకి మీరు ట్యాక్స్ కట్టించుకోవచ్చు కదా. 3 లక్షలకి మీరు అప్గ్రేడ్ చేయొచ్చు కదా. మీ చేతుల్లో పనే కదా. 2,50,000 రూపాయలు బ్లాక్ మనీగా మనం ప్రోత్సహిస్తున్నాం గవర్నమెంట్. పంచాయతీల్లో మనం ఒక ఉదాహరణకి ఒక పంచాయతీలో 13,000 పంచాయతీలు ఉన్నాయి. 13,000 పంచాయతీలు ఉన్నాయి. 13,000 పంచాయతీల్లో దాదాపు ఒక పంచాయతీకి అది పంచాయతీ చట్టం ప్రకారం మనకు రావాల్సిన డబ్బు నెలకి ఒక పంచాయతీ, మేజర్ పంచాయతీకి 22 లక్షలు రావాలి. ఒక స్మాల్ పంచాయతీకి 11 లక్షలు రావాలి. ఈరోజు ఆ పంచాయతీకి 50,000, 2,000, 2 లక్షల రూపాయలు కూడా రావట్లేదు అంటే లంచాల రూపంలో వెళ్ళిపోతున్నది. రాజకీయ నాయకులు తింటున్నారా? ఆఫీసర్లు తింటున్నారా? ఎవరు తింటున్నారు? ఈ 13,000 పంచాయతీ నుంచి ఎందుకు ఈ డబ్బులు మనం కలెక్ట్ చేయలేకపోతున్నాం? మన దగ్గర మ్యాన్ పవర్ లేదా? మన దగ్గర చట్టం లేదా? చట్టంగా నేను కొత్తగా చట్టం చేయమని చెప్పట్లా. ఆ చట్టంలో మీకు ఉదాహరణకు ఒక డిఆర్ ఉంది. 1,17,000 ట్యాక్స్ని 2,000 రూపాయల ట్యాక్స్ ఏ విధంగా వేస్తున్నారు? ఇది ఎక్కడ న్యాయం రా బాబు అని అడగలేకపోతున్నారా? ఇది చట్టం ప్రకారం 1952 చట్టం, పంచాయతీ చట్టం అడుగుతుంది. ఆ చట్టం ప్రకారం మీరు ఎందుకు దాన్ని మానిటరీ చేయలేకపోతున్నారు? ఎందుకంటే మీ లంచాలు పోతాయి, మీ బ్లాక్ మనీ పోతుంది. అక్కడ బ్లాక్ మనీ పోవాలి, రిజిస్ట్రేషన్లో బ్లాక్ మనీలు పోవాలి. మీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది అప్పులు కాకపోతే? ఈ రెండింటి మీద పెట్టండి. ఈ మధ్యతరగతి కుటుంబీకులను కాపాడండి. ఇలా ఎన్నో ఉన్నాయి, పరిశ్రమలు ఉన్నాయి, జిఎస్టీలు ఉన్నాయి, మొత్తం టోటల్గా ఎన్నో రావాల్సిన ట్యాక్సులు ఉన్నాయి. అవన్నీ మనం మ్యాన్ పవర్ని పెట్టుకొని అన్ని దగ్గరుండి మనం లాక్కుంటే మనం ఏం చట్టాలు చేయాల్సిన అవసరం, పాత చట్టాలే ఉన్నాయి. ఇది నేను పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ చేస్తున్నారు కాబట్టి, అవినీతిమయంలో పంచాయతీరాజ్ శాఖ ఉంది కాబట్టి ఇది నేను చెప్పింది తప్పు అంటే నా మీద కేసు పెట్టండి. ఇది నేను చెప్పి నిరూపించలేకపోతే నా మీద ఏదైనా జైలుకు పంపించండి. నేను ఉదాహరణకి ఈ 2 అడుగుతున్నా. ఈ రెండింటిలో తీసుకొస్తే కొన్ని 100 కోట్లు వస్తాయి నెలకు ఆదాయం. నెలకి కొన్ని 100 కోట్ల నెలకు ఆదాయం వస్తే మనం ఈరోజు ఇవ్వాల్సిన ఈ కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఇంకొకరిని అప్పు చేసుకోవాల్సిన అవసరం. మన రాష్ట్రం ధనిక రాష్ట్రం, అప్పుల రాష్ట్రం కాదు. అలాగే సేమ్ వర్తిస్తుంది తెలంగాణ. తెలంగాణలో మీరెందుకు చేయలేకపోతున్నారు? ఇవన్నీ మనం చేయాల్సిన తెలంగాణలో అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్లో అవ్వచ్చు. ఇవన్నీ కూడా మీరు చేయకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో బ్లాక్ మనీ రూపంలో తాండవం చేస్తూ, ఆ బ్లాక్ మనీ అనేది బయటకు వెళ్తూ, ఆ బ్లాక్ మనీ రాజకీయ నాయకులు ఆటలో తిరుగుతూ మొత్తం టోటల్గా ఈరోజు 50 కోట్లు ఎలక్షన్స్కి అవుతున్నాయంటే కారణాలు ఏంటి? ఇవన్నీ కూడా ఆలోచించండి. మధ్యతరగతి కుటుంబీకుల్ని సర్వనాశనం అయిపోతున్నారు. ఇది నేను ఒక మాట, నా మాటగా మీరు ప్రతి ఒక్కరికి మీకు బాధ అనిపించిందంటే ఇది నిజం అనుకుంటే మీరు అందరూ చెయ్య కలపండి. సోషల్ మీడియాలో మీరు చెయ్య కలిపి మధ్యతరగతి కుటుంబీకులు కాపాడటానికి నిలబడండి. ఇది నేను చెప్పింది తప్పు అనుకుంటే దీంతో ఇక్కడితోనే వదిలేయండి. ఇది నేను మాట్లాడినవన్నీ తప్పు అనుకుంటే వదిలేయండి. మంచి అనుకుంటే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి, ప్రతి ఒక్కరు కూడా ఇది కరెక్ట్, మధ్యతరగతి కుటుంబీకులు కాపాడాలి అని అనుకుంటే మాత్రం దాని మీద ఒక లైక్ చేయండి. పోలీస్ స్టేషన్లో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోలీస్ స్టేషన్, మీకు దయచేసి పోలీస్ స్టేషన్లో సివిల్ సెటిల్మెంట్లు చేయకండి. మళ్ళా చెప్తున్నా, మీరు సివిల్ సెటిల్మెంట్లు ఈ సెటిల్మెంట్లు కాదండి. మనం కాపాడాల్సింది క్రైమ్ రేట్ కాపాడండి. ఈ క్రైమ్ రేట్ కాపాడండి. కొంతమంది ఎస్హెచ్ఓలు సివిల్ సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఇది వాస్తవాలు. ఇవన్నీ కూడా ఇప్పటికీ మారకపోతే మళ్ళీ మీరు టీఆర్ఎస్ లాగా మీరు చేస్తే దానికి దీనికి తేడా ఉండదు.
ఇది రాహుల్ గాంధీ గారి గవర్నమెంట్గా ఒక మ్యానిపులేటెడ్గా రాహుల్ గాంధీ గారి గవర్నమెంట్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది మళ్ళా చెప్తున్నాను, దయచేసి నా దృష్టికి వచ్చాయి, నేను ఆయన చెప్పడం జరిగింది. వింటారా? వినకపోతే 100% అండ్ సివిల్ డిస్ప్యూట్స్ అండ్ కోర్టులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు పోలీస్ స్టేషన్లో మీరు సివిల్ సెటిల్మెంట్స్ ఎందుకు చేస్తున్నారు? ల్యాండ్ సెటిల్మెంట్, సివిల్ సెటిల్మెంట్లు చెయ్యకూడదు, చెయ్యరాదు, నేరం. ఆ సీఏని ఇమీడియట్లీ సస్పెండ్ చేస్తారు. చెయ్యాలి. సివిల్ సెటిల్మెంట్కి తీసుకొచ్చి వేరే దాంట్లో కేసులు ఇరికిచ్చి అలాంటివి చేయకూడదు. కొన్ని సిటీ పోలీస్ స్టేషన్లో జరుగుతున్నాయి. మొన్న నాన్సింగ్ పోలీస్ స్టేషన్లోని జరుగుతుంది. అబ్నార్మల్ ఆయన రెడ్డే, అబ్నార్మల్ సీ ఆయనలో. ఇలాంటివి చేసుకుంటూ వెళ్తే గవర్నమెంట్కి మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. న్యాయం చేసిన వాళ్ళు ఎవరు? డ్రగ్స్ వెరీ ఇంపార్టెంట్. అలాంటి వాళ్ళకి రికమెండేషన్ కూడా ఉంటుంది. తీసుకొని లోన్ వేసేయండి. అక్కడ రికమెండేషన్ ఏంటండి మీకు? అక్కడ ఆడవాళ్ళ ఫోన్లు ఏంటండి, ఎమ్మెల్యేల ఫోన్లు ఏంటండి, ఎంపీల ఫోన్లు ఏంటండి? డ్రగ్స్ అనే మహమ్మారిని తరిమి కొట్టండి. ఎవరి రికమెండేషన్ కూడా తీసుకోవద్దు. ఇది స్టేషన్ హౌస్ ఆఫీసర్స్కి తెలుసో మరి తెలీదో దయచేసి ఒక్కసారి మళ్ళా నేను మీకు విన్నపిస్తున్నా. తప్పించడానికి ప్రయత్నం చేయకండి. గొప్ప వాళ్ళ పిల్లలను తప్పించి పేదవాళ్ళ పిల్లలు ఇరికించడానికి ప్రయత్నం చేయకండి. మత్తు మందు తీసుకునేవాడిని ఇరికిచ్చి మత్తు మందు అమ్మేవాడిని వదిలేయడానికి ప్రయత్నం చేయకండి. ఇప్పటికైనా నిజాయితీగా ప్రయత్నం చేయండి. నిజాయితీగా మత్తు మందుని తరిమి కొట్టండి. మా సినిమా వాళ్ళు అబండాలు వేయడం మొదలు పెట్టండి, మానేయండి. అంతేగాని సినిమా ప్రతి వాళ్ళు ఏంటంటే సినీ సెలబ్రిటీస్ సినిమా వాళ్ళు తప్పు చేస్తే తీసుకెళ్ళి లోన్ వేసేయండి. ఎవరు చేసినా ఎవరికి అతిథులు కారు. కానీ వాళ్ళని మీరు మళ్ళీ ఎవరో చెప్పారని విడిపించడానికి చేయకూడదు. తప్పు చేస్తే ముందు ఒక్కరిని అరెస్ట్ చేయండి. ఎనీ ఆఫీసర్ ఎవరైనా సరే ఎంత పెద్దవాళ్ళని అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేసి తీసుకెళ్ళి లోన్ వేయండి. ఆ లోన్ వేసి వాళ్ళు తీసుకొని చూపించండి టీవీ ముందు. వాళ్ళంటే మీకు భయం. పాప ఒక లేనివాడు, పేదవాడు, అమాయకుడు రోడ్డు మీద తీసుకొచ్చి అయ్యో ఇంత దొరికింది అది దొరికిందని చెప్పేసి మొత్తం ప్రెస్ మీట్ పెడతారు. ఏం ప్రెస్ మీట్ పెడతారంటే ఆయన ఆ లేనివాడిని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెడతారు, ఉన్నవాడిని సైడ్ చేస్తారు. ఇది మానిన రోజే మన రాష్ట్రాలు మారుతాయి. ఇవన్నీ మానిన రోజే మనకు మంచి జరుగుతుంది, పేదవాడికి న్యాయం జరుగుతుంది. అది మాత్రం అవన్నీ గుర్తుపెట్టుకోవాలా. హరికృష్ణారెడ్డి గారిని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలా. నాన్సింగ్ హరికృష్ణారెడ్డి గారిని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలా. అక్కడ అవకతవకలు ఉన్న ఆయన మీద ఎంక్వైరీ చేయాల్సిందే. అది మాత్రం నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.